దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రతినిత్యము మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని బ్రతికిస్తూ ఆయన కృపలో నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లాలని కోరుకుంటున్నాను. మీరు ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, చాలామంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మేము ప్రార్థిస్తున్నాం వారి కొరకు. మరి ముఖ్యంగా ఈ టీవీ స్టార్ట్ కాగానే ఫోన్స్ చేసేస్తూ ఉంటారు, వాక్యం వింటలేరు. మీరు వాక్యం వినండి అమ్మా. వినడం మూలనే ఆ భయము, దేవుని భయము, భక్తి ఉంటేనే ఆ వాక్యం దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడా అని మీరు విన్నప్పుడే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. నేను కొంతసేపే ప్రార్థన చేస్తాను, కానీ టీవీ కార్యక్రమం అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థిస్తాను. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన ఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. ఇగో నాయన, ఈ దినాన్ని మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా. ఆత్మ కార్యాలు జరిగించండి అయ్యా. ప్రార్థన శక్తి అనేది ప్రభా గొప్ప భాగ్యం ప్రభా. నాయన ప్రార్థించినప్పుడు మేము శక్తిని పొందుకుంటాము నాయన. ఆ శక్తి మా అందరికీ దయచేయండి అయ్యా. కృప చూపండి అయ్యా. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు, కానీ ప్రభా వారి అక్కర్లు తీర్చే గొప్ప దేవుడు నీవున్నావని ప్రభా విశ్వసించినప్పుడు నాయన అద్భుత కార్యాలు జరిగిస్తారయ్యా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమన్నావు ప్రభా. ఆ విశ్వాసంలో బిడ్డలు బలపడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నామయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేస్తున్నామయ్యా. మీరే మహిమ పొందుకోండి అయ్యా. మీరే మహిమ పొందుకోండి అయ్యా. మీరు కార్యాలు జరిగించండి అయ్యా. ఏ వేదనతో కూర్చున్నారు నాయన, ఆ వేదన అంతటినీ తీర్చి కన్నీటి నాట్యంగా మార్చి మీరే మహిమ పొందుకోనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. ఆయన మాట వినాలి, ఆయనది చెప్పింది చెయ్యాలి. మనకు తెలుసు కానాను వివాహంలో ఉన్నప్పుడు ఆయన మాట వినండి, ఆయన చెప్పింది చేయండి అన్నది తల్లి. అని చెప్పింది చేశారు. అంతదాకా ద్రాక్షరసం అయిపోయింది, కానీ తర్వాత రాతి బాణలు ఆ నీళ్ళతో నింపినప్పుడు అవి ద్రాక్షరసంగా మారి ఆయన చెప్పింది చేశారు. శిష్యులు చేశారు. చేయగానే ఆయన కూడా అన్నాడు, నింపి ముంచండి అన్నాడు. ముందేమో మంచి ద్రాక్షారసము పోయకుండా ఆఖరిని మంచి ద్రాక్షారసం పోస్తున్నావు అన్నారు. చూసారా, ఆయన చెప్పింది చేయాలి, ఆయన మాట వినాలి. దేవుడు నన్ను చూస్తున్నాడని మనం ఎప్పుడైతే భయపడతామో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అలనాడు షిప్ర పూయలు దేవునికి భయపడ్డారు. రాజు ఆజ్ఞ ప్రకారము పీటల మీద ఉన్న పిల్లల్ని చంపేయమన్నాడు, కానీ వాళ్ళు భయపడలేదు. నా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, మాకు వంశాభివృద్ధి కలిగి చేసేవాడు ఆయన, మేలు చేసేవాడు ఆయన అని విశ్వాసంతో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారికి మేలు చేశాను. దేవుడు వాళ్ళకి వంశాభివృద్ధి కలిగి చేశాను. మళ్ళీ రాజు పిలిచి అలిగినప్పుడు ఎందుకు మీరు బతకని, ఏం చేయాలయ్యా? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, వాళ్ళ పీటల మీదకి రాకముందటనే కాన్పైపోతుందయ్యా అన్నారు. మరి రాజు ఆజ్ఞ చంపేయాలి కదా, భయపడలేదు. చంపేసినా పర్వాలేదు అనుకున్నారు, కానీ మేము మాత్రం అలాంటి పనులు చేయమని దేవుడు ఉన్నాడని భయపడ్డారు. నా ప్రియబిడ్డ, నువ్వు భయపడుతున్నావు దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడని భయపడితే అందరికి కొంతమంది భయం ఉంది, భక్తి లేదు. భక్తి ఉన్నది, భయం లేదు. ఎందుకంటే భక్తి ఉంది, వెళ్ళాలి, చెయ్యాలి, గుడికి వెళ్ళాలి, ప్రార్థన చదువుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యం చదువుకోవాలి అనేది ఉన్నది, భక్తి ఉన్నది, కానీ భయం లేదు. ఏమో ఏ కీడు వచ్చేస్తుందో, ఏ శాపం వచ్చేస్తుందో, నేను తప్పు చేస్తుంటే నా బిడ్డలకి ఏం కీడు వచ్చేస్తుందో, నా బిడ్డలు వడిలో దేవుడు వేస్తానన్నాడే, నేను పాపం తల్లిదండ్రుల యొక్క పాపాలు బిడ్డల వడిలో వేస్తానన్నాడనే భయం లేదు. దేవుడు చూస్తున్నాడనే భయం లేదు. అందుకే విచ్చలవిడిగా అయిపోతున్నారు. హత్యలు, మానభంగాలు, మరి ముఖ్యంగా క్రైస్తవం అని చెప్పుకుంటున్న అనేక ఇండ్లలో మోసక్రియలు జరుగుతున్నాయి. నా ప్రియబిడ్డ, అవి వద్దని ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. నీ వంశాభివృద్ధి కలిగి చేయాలంటే, నీ కుటుంబం మేలు పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆయన మాట వినండి, ఆయన మాట వినాలి. ఆ దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా పోయింది ఈ దినాల్లో. షిప్ర పూయలు దేవునికి భయపడ్డారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవునికి భయపడ్డారు. దానియేలు దేవునికి భయపడ్డాడు.
నువ్వు భయపడుతున్నావా? ఏమైనా కూడా రాజుకి ఎదిరించి నిలబడ్డారు. ఏమైనా పర్వాలేదు, అగ్నిగుండంలో వేసేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, ధైర్యంగా నిలబడ్డారు. వేసేసారు, కాల్పోయారా? కాలేదే. రాజు ఆశ్చర్యపోయాడు. ఓ వీళ్ళ దేవుడు పూజార్హుడు, యుగ యుగములు ఈయననే దేవుడు అని శాసనాలు రాసిచ్చారు. చూసారా, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ అరే నేను ముగ్గురు వేసానే, నలుగురిని కనపడుతున్నారే అనుకున్నాడు రాజు. కానీ దేవుడు విడుదల చేశాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? దానియేలు కూడా అంతే. మనకు తెలుసు 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం అంతా చదివితే అక్కడ కూడా దానియేలట ముమ్మారి ప్రార్థన చేస్తూ, దేవుని ప్రార్థిస్తూ, మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ, పాటలు పాడి ఆయన స్తుతిస్తూ ఆయన బతిమలాడుకునేవాడట. రాజుకు తెలుసు. అందుకే తీసుకొని వాళ్ళందరూ అన్యాయంగా ఆయన మీద అపనిందేసి ఈయన 30 దినాల వరకు ప్రార్థన చేయదంటే ప్రార్థన చేస్తున్నాడని అన్యాయంగా ఆయనని తీసుకొని పోయి మరి సింహబోన్లో పడేస్తే ఆయన ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఏం భయపడలే. రాజు భయపడ్డాడు, నాట్యాలు ఆపేశాడు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయ కాలమని అక్కడికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రు. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలుతో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి. అందుక మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందే కానీ అతనిలో లోపము కనుగొనలేమనుకోండి. చూసారా, ఆయన ఏ తప్పు చేయలేడు, ఎందుకో తెలుసా? దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. అందుకే భయం ఉంటే తప్పు చేయరండి, భయం ఉంటే వేరే వాళ్ళ మీద అబద్ధాలు ఆడరండి, భయం ఉంటే మోసం చేయరండి, దేవుని భయం ఉంటే అన్యాయం చేయరు, మనుషుల్ని దోచుకోరు. దేవుని భయం ఉండాలి. భక్తి ఏదో క్రైస్తవుడిగా చెప్పుకుంటున్నామేమో, పైకి భక్తి గల వారంగా ఉండి దేవుని ఆశ్రయించుకుంటున్నామేమో. నా ప్రియబిడ్డ అక్కడ అంటున్నాడు చూడు, ముమ్మారు ఆయన 7వ వచనంలో 6వ అధ్యాయం 7వ వచనంలో, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎలా వారు సింహపు గుహలో పాడద్రోయబడును. దానియేలు సింహం గృహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునన్నాడు. చూసారా ఎంత గొప్ప విశ్వాసము. ఆయన తప్పించాలనుకున్నాడు రాజు, తప్పించలేకపోయాడు. ఆయన మీద అపనిందలు వేయాలనుకున్నారు వాళ్ళందరూ కలిసి. నేరం మోపి తీసుకుని పోయి ఆఖరికి అందులో సింహ బోన్లో పడేసినట్లు మనం చూస్తున్నాం. చూసిన తర్వాత 18వ వచనంలో రాజు వెళ్ళాడు, నగరంలోకి వెళ్ళాడు, బాధపడ్డాడు, నాట్యాలు చేయనీయలేడు, మరి ఏం చేయకుండా నిద్ర పట్టలేదు. మళ్ళీ ఉదయ కాలమని వెంటనే వేగరమే పరిగెత్తుకుంటూ పోయి దానియేలు గుహ దగ్గరికి వెళ్ళి ఆయన చేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలుని పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగినా. చూసారా, నీ దేవుడు రక్షిస్తాడని సింహబోన్లో పంపించాడు. తర్వాత మళ్ళీ వచ్చి నీ దేవుడు రక్షింపగలడా, రక్షించునా? అవును, రక్షిస్తాడు మన దేవుడు. ఎన్ని నేరాలు మోపి అన్యాయం చేసినా నువ్వు అన్యాయంగా బాధపడుతున్నావేమో, దేవుడు తప్పకుండా నీ ఎడల అద్భుత కార్యం జరిగిస్తాడు, నీకు న్యాయం జరిగిస్తాడు. దానియేలుకు న్యాయం జరిగించిన దేవుడు నీకు జరిగించలేడా? నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి, అయ్యా నా పట్ల ఇలా జరుగుతున్నదయ్యా, నా ఆఫీసులో ఇలా తొందర అవుతున్నదయ్యా, నా వ్యాపారంలో ఇలా తొందర అవుతుందయ్యా, నా వాళ్ళు నా మీద పగబెట్టి ఇలా చేస్తున్నారయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగించి మేలు చేస్తాడు. దేవుడు మన దేవుడు గొప్ప సమర్థుడు. అందుకే అంటున్నాడు, రాజు అంటున్నాడు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. రక్షిస్తాడు మన దేవుడు. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అంటున్నాడు అప్పుడు 21వ వచనంలో, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా అనెను. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. 23వ వచనంలో,
రాజు ఆజ్ఞీయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసి వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలేరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల గొరికి పొడి చేసెను. చూసారా, దానియేలు అన్నాడు, దేవుని యందు భయభక్తులు కలడు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున వానికి ఏ హాని కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నా దేవుడు తప్పకుండా సమర్థుడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నేను ఏ తప్పు చేయలేదు రాజా నీ ఎడల, నేను నీతిగా బతికినా, నేను మంచిగా ఉన్నాను, కానీ నాకు శ్రమ అయినా కూడా నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు జీవం గల దేవుడు. 6వ అధ్యాయం 26వ వచనంలో అన్నాడు, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు. రాజా ఆజ్ఞ ఇచ్చేశాడు. ఇప్పుడు దానియేలు దేవునికి భయపడాలంట. దానియేలు దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడు కూడా గొప్ప దేవుడే. మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, సింహపు నోళ్లను ముహించిన దేవుడు. నీ పట్ల అనేక మంది నిన్ను గురి చేస్తున్నారేమో, వాళ్ళందరినీ నోళ్ళు ముయిపించే గొప్ప దేవుడు నీతో ఉన్నాడమ్మా. భయపడకు, వేదన పడకు, దుఃఖపడకు. ఇక్కడ అదే అన్నాడు, ఆ దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను, ఆయనే జీవము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవుడు ఆయనే యుగ యుగములుండి వాడు. ఆయన రాజ్యమున నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టనకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునైండి, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అనేను. హల్లెలూయా, హల్లెలూయా. రాజు వాళ్ళందరూ కలిసి చూసారా, ఆయన మీద నేరం మోపినోళ్ళు ఆ సింహాలకు అడుగుని రాకముందునే వారి కుమారులు మొత్తం నలిచేసి పొడి చేసింది. కానీ దానియేలుకి చేసిందా? చేయలేదు. ఎందుకో తెలుసా? నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను రక్షించాడు. ఆ విశ్వాసం నీకుందా బిడ్డ? తప్పకుండా నీ మీద మోపిన నిందలు మోపిన వారు తప్పకుండా దేవుడు న్యాయం జరిగిస్తాడు. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. ఆయన తప్పకుండా నీ పట్ల జరిగిస్తాడు. నీకు కూడా అలాంటి అన్యాయం జరుగుతుందేమో, నీ మీద అలాగ నేరారోపణ చేశారేమో, నీ మీద అన్యాయంగా మాట్లాడుతున్నారేమో, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నారేమో, నీ ఆఫీసులో నీకు రావాల్సిన రానియకుండా చేస్తున్నారేమో. కానీ భయపడకు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించు. ఎసయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, నా కష్టాల నుంచి నాకు కడతీర్చయ్యా, నువ్వు నన్ను నడిపించయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అన్నాడు యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చెను. దుష్టత్వం మనం విడిచిపెట్టాలి, భయం నేర్చుకుంటే జ్ఞానం మనకు వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండవలెను. 14వ వచనం, నీ దేవునికి భయపడవలెను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం, నేను జ్ఞాని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తు కలుగుతుంది. నీకు ఆరోగ్యం కలగాలంటే, నీ ఎముకలకు బలం కావాలంటే, నీకు దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. శుప్రపూయాలకు దేవుడు చేసినవాడు నీకు చేయలేడా? దానియేలు సింహబోన్లో వేసి చంపేయాలనుకున్నారు, కానీ దేవుడు రక్షించలేడా? వాళ్ళు ఎవరైతే అన్యాయంగా అపనిందలేసారో వాళ్ళు దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అంతే. వాళ్ళు దేవునికి భయపడ్డారు. మా దేవుడు పూజార్హుడు అన్నాడు. దానియేలు అన్నాడు, వీళ్ళు దేవుడు పూజార్హుడు అన్నాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు అన్నాడు. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించాడు. నీ పట్ల ఆయన జరిగించాలని ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తావో నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేమడుగుతున్నాడు?
ఆయన ఏం అడుగుతలేడు. ఆయన ఏమంటాడంటే ఆయన కట్టలను అనుసరించాలంటున్నాడు, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయనను సేవించాలంటున్నాడు, ఆయనతో నడవమంటున్నాడు. మార్గమంతలో దేవుడు యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడిచినప్పుడు దేవుడు నీకు అద్భుత కార్యాలు జరిగిస్తాడన్నాడు. ఇంకేమంటున్నాడంటే చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతే నీ దేవుడైన యెహోవాయే. ఆయనే, భూమి ఆయనదే, ఆకాశం ఆయనది, ఈ లోకంలో ఉన్న సమస్తం ఆయనదే. ఆయన ఇయ్యలేడా? ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వేది అడిగితాయో ఆయన ఇస్తాడు. అందుకే అన్నాడు, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచిండి నెల ఏది అడుగు అవి ఇస్తానన్నాడు. మన దేవుడు ఇచ్చే దేవుడు, మన దేవుడు కనికరించే దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ద్వితీయోపదేశ కాండం 10:16 కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి. నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభు అయి ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయనే నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయించి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని చేయగల దేవుని యందు భయం భక్తి ఎందుకు ఉంచలేదమ్మా? వేరే మనుషుల మీద భయపడుతున్నావు, వేరే మనుషులు ఏమని అంటారని భయపడుతున్నావు. కానీ దేవునికి ఎప్పుడు భయపడతావు? ఎప్పుడు ఆయన ముందట ఒకరోజు మనం నిలబడాలి. ఆయనందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగా ఆశీర్వదించబడి 127వ దావీదు కీర్తన. యెహోవా ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించుననుంది. దేవుని ఎందుకు భయం భక్తి లేకపోతే ఏం ప్రయోజనము? ఇప్పటికైనా ఏదో పుటప్ చేయకుండా యేసయ్య నన్ను చూస్తున్నాడు, ఆయన నా బిడ్డలను ఆశీర్వదించాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నాకు ఉద్యోగం ఇవ్వాలి, నా గర్భఫలం ఇవ్వాలి, నాకున్న శత్రువులన్నింటిలోంచి నాకు విడుదల కలుగచేయాలి, నా శ్రమలో నుండి దేవుడు నన్ను విడిపించాలని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. 20వ వచనం, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయాలి. ఆయనకు భయపడాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలి. ఇచ్చిపెట్టేయడం కాదు. కష్టాలు రాగానే దేవుని పట్టుకుంటారు, మంచిగున్నప్పుడు దేవుని ఇచ్చిపెట్టేస్తుంటారు. అది కాదు. అందుకే అంటున్నాడు కీర్తనల గ్రంథం 31వ కీర్తన 9వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పదో తెలుసా? 33వ అధ్యాయము 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పిస్తాడు. నీ ప్రాణాన్ని మరణం నుండి తప్పిస్తాడు. కరువులో నేను సజీవుడుగా ఉంచుతాడు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలమ్మా? మరణం నుండి తప్పించలేదా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలని? మరణం నుండి తప్పించాడు. షిప్రాపూయాలు రాజుకు భయపడ్డారా? భయపడలే, దేవునికి భయపడ్డారు. కానీ అననీయ సప్పీరాలు దేవునికి భయపడలేదు. అపోస్తులు పాదాల దగ్గర తీసుకొచ్చి పెడితే వాళ్ళందరూ సమిష్టిగా పంచుకుంటున్నారు. పేతురు అన్నాడు, స్థిరాస్తులు అమ్మి లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళు ఎక్కువ ఇచ్చి అలా చేస్తున్నప్పుడు మనకు తెలుసు అననీయ సప్పీరాలు ఏమైంది? అననీయ వచ్చాడు, ఇంతకే అమ్మిత్వంటే ఇంతకే అమ్మేనన్నారు, ప్రాణం విడిచిపెట్టేశాడు. భార్య వచ్చింది, భార్య వచ్చి అడుగుతుంది, అమ్మా ఇంతకే అమ్మేవా? నా డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు అందులో కొంత దాచి ఎందుకు తీసుకొచ్చావు పాదాల దగ్గర పెట్టడానికి? అది నీ దగ్గరే కదా ఉన్నది కదా, ఇంతకే అమ్మారా అన్నాడు వాళ్ళిద్దరిని. అవును ఇంతకే. అందుకే అంటున్నాడు, ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి కొరకు ఇద్దరు ఎందుకు ఏకీభవించారు? పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి కొరకు మనం ఏకీభవించద్దు, పాపానికి ఏకీభవించద్దు, దేవుని భయం లేని తనానికి ఏకీభవించద్దు, మనుషుల మీద అపనింద లేయడానికి ఏకీభవించద్దు. క్షిప్రపూయాలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కార్యాల కొరకు వాళ్ళిద్దరు ఏకీభవించారు. భార్యాభర్తలుగా మీరిద్దరు ఉంటున్నారు, దేవునికి భయం కలిగి ఉన్నారా? భయభక్తులు కలిగి ఉన్నవాడు ఇలాగా ఆశీర్వదించు, నీ పిల్లలను చూస్తామన్నాడు. ఎంత గొప్ప మాటలో దేవుని వాక్యాలండి. నేను కాదండి చెప్పేది, యెహోవా యందు భయభక్తులు కలవారులారా ఆయన మాట వినండి. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ వాక్యం నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అబ్రహాం విన్నాడు దేవుని మాట, అది అతని నీతిగా ఎంచబడ్డది. మనకు తెలుసు అబ్రహాం దేవునితో నడిచాడు, దేవుడు అబ్రహాముని దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. 22వ అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది. అబ్రహాముని దీవించాడు, దేవుడు ఎంతగా దీవించాడంటే అద్భుత కార్యాల పట్ల చేశాడు. నీకొక్కగానొక్క కొడుకుని నాకు బలి ఇమ్మన్నాడు, వెనుక తీయలేదు.
ఇయ్యడానికి కూడా సిద్ధపడిపోయాడు. తెలుసు, కట్టెలు తెచ్చాడు, కొడుకుని కట్టేశాడు, కట్టెల మీద పెట్టాడు. మన బిడ్డలను అలాగంటే మనం చేయగలమండి? భార్య కూడా చెప్పలేడు ఎక్కడికి వెళ్తున్నామంటే. లేక పుట్టాడు. 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు ఇస్సాకుని దేవుడు అన్నాడు, బలి నాకు అన్నాడు. ఒక్క మాట జవాబు చెప్పలేడు. బలి ఇయ్యడానికి వెళ్ళాడు. చిత్తం ప్రభు అనుకుంటే వెళ్ళాడు. ఆయన నమ్మింది చేస్తానని తీసుకొని పోయాడు. ఆ కొండపైన కట్టెలు పేర్చాడు, కొడుకుని పెట్టాడు. చెయ్యెత్తాడంతే నరికేయడానికి. కొడుకుని బలిమ్మన్నావు కదా, నువ్వు ఇచ్చేస్తున్నాను, నువ్వు తప్పకుండా దేవుడు నువ్వు అద్భుత కార్యం జరిగిస్తావు. విశ్వాసంతో ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే నా దేవుని మాట నేను నెరవేర్చాలి. ఆయనకు భయపడ్డాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. అందుకే అక్కడ మనం చూస్తాం ఆ 22వ అధ్యాయం 12వ వచనంలో, ఆ చిన్నవాని మీద వధించుటకు అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్నేమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడువని ఇందువలన నాకు కనబడుతుంది. హల్లెలూయా! ఎంత గొప్ప మాటలండి. దేవునికి భయపడే వాళ్ళు కావాలి ఈ దినాల్లో. దేవునికి భయపడతలేరు, దేవుని భయం లేదు. చూసారా, ఆయన అంటున్నాడు, నువ్వు దేవునికి భయపడేవాడవని ఇప్పుడు నాకు తెలిసింది. ఎందుకంటే కొడుకును కూడా చంపడానికి ఆయన వెనుక తీయలేదు ఇయ్యడానికి. అందుకే అన్నాడు 2:15 వచనంలో, దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లను, నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవని స్వాధీనపరచుకొందరు. 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్ములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. అబ్రహాం దేవుని మాట విని ఆయన చెప్పినట్లు నడుచుకొని ఆశీర్వాదం పొందుకున్నాడు. చూసారా, ఒక్క కొడుకుని ఇవ్వడానికి ఆయన వెనుక తీయలేదు, కానీ విస్తారమైన దీవెనలు ఇచ్చాడు. నువ్వెవరిని దీవిస్తావని దీవిస్తానన్నాడు, నువ్వెవరిని శపిస్తావని అన్నాడు. ఎంతగా ఆశీర్వదించాడు. దేవునికి భయపడుతున్నావా నా ప్రియ బిడ్డ? కష్టం రాగానే దేవుని నిందిస్తున్నావేమో. నాకెందుకు వచ్చినాయండి ఈ కష్టాలు, దేవుని నమ్ముకున్నానండి, దేవుని ప్రార్థన చేసుకుంటున్నానండి, దేవుని ఎందుకు భయం కలిగాను. ఆ భయంలోంచే దేవుడు నీకు విడుదల కలగచేస్తాడు. దేవుడు గొప్పవాడు. ఆయనకు భయపడేవారులారా ఆయన మాట వినండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన కలిగిన, బాధ కలిగిన దేవుడు నీతో నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలనాడు వారిని రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. నీ మీద అపనిందలు వేస్తున్నారా? భయపడకు. నిన్ను అన్యాయంగా మాట్లాడినారా? భయపడకు. నీకు వివాహం కాలేదా? భయపడకు. నీకు ఉద్యోగం రాలేదా? భయపడకు. నీకు గర్భఫలం లేదా? భయపడకు. నువ్వు మంచం మీద ఉండి లేవలేకపోతున్నావా? భయపడుకున్న ప్రియబిడ్డ, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మార్గంలో నడవాలని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన వెంబడించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. భయం కలిగి ఉందమ్మా? అయ్యా నువ్వు చూస్తున్నావయ్యా, నువ్వు నన్ను కాపాడుతావయ్యా, నన్ను రక్షిస్తావయ్యా, నేను నీ యందు యథార్థంగా ఉన్నానయ్యా, నీ యందు మంచి మార్గంలో నడుస్తున్నానయ్యా. ఆయన కూడా శ్రమలు నన్ను ఆవరిస్తున్నాయా, ఆ శ్రమలన్నిటిలోంచి నాకు విడుదల కలగ చేయాలని ప్రార్థించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ బిడ్డ, ప్రార్థించుకుందాం. నువ్వే వేదనతో ఉన్నావో దేవునికి చెప్పు బిడ్డ. నువ్వే కష్టంతో ఉన్నావో దేవునికి చెప్పు, మొరపెట్టుకో. అయ్యా నాకు ఈ శ్రమ కలిగిందయ్యా, బాధ కలిగిందయ్యా, వేదన కలిగిందయ్యా, అయినా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు రక్షించువాడవు, నువ్వు సమర్థుడవయ్యా, నువ్వు పూజార్హుడవయ్యా, నా కష్టాల నుంచి తీర్చయ్యా అని ప్రార్థన చేయి బిడ్డ. ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మహారోదనతోనూ, వేదనతోనూ, కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన యాచనలు చేశాడు. ఆయన భయభక్తులై ఉన్నందుకే ఆయన అంగీకరించబడ్డాడు. యేసయ్య అలాగున్నప్పుడు మేము కూడా అలాగుండాలని ఇష్టపడుతున్నాడు. మనం కూడా అలాగుండాలని ప్రార్థించుకుందామా? సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మిగమైన నామం స్తుతింపబడింది కాక. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీ అందు భయభక్తులు కలిగి జీవించాలని నువ్వు ఇష్టపడుతున్నావయ్యా, నీలో బ్రతకాలని మమ్మల్ని ఇష్టపడుతున్నావయ్యా. మమ్మల్ని కనికరించు నాయన.
మాకెన్నో శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖము, అవమానాలు ఇంకా లేదు, అయిపోయింది అనుకుంటారు. కానీ శత్రువులు మాపై ఎన్ని పన్నాగాలు పన్నిన ప్రతి పన్నాగాన్ని నజరేయుడైన యేసు నామమున, శక్తి కలిగిన యేసు నామమున విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. అయ్యా మీరు కార్యం జరిగించండి అయ్యా. వివాహం కాని వారికి వివాహం జరిగించండి అయ్యా. అయ్యా వేదనతో ఉన్న వారిని కనికరించండి అయ్యా. కృప చూపండి అయ్యా. నీ కృపలో నడిపించండి అయ్యా. అలనాడు క్షిప్రపుయాలకి నీకు భయపడ్డారయ్యా, మేలు చేసావయ్యా. అయ్యా ఇగో నీకు భయపడి ప్రార్థిస్తున్నారయ్యా, వేదనతో ప్రార్థిస్తున్నారయ్యా. నాకు ఇంకింతేనా, మరణమే శరణ్యమా అని బాధపడుతున్నారయ్యా. వాళ్ళని ఆదరించిన ఆయన, వారిని కనికరించిన ఆయన, నీ కృపలో వారిని భద్రపరచుకోండి అయ్యా. నీ ఆత్మ కార్యాలు జరిగించి అంధకార శక్తులన్నింటినీ బంధించి దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేసి మీరే మహిమ పొందుకనమని దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టాడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన వసతులు కొనేలా ఈ కింద స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. క్షణమైన కూడా నే బ్రతకగలనా, నిన్ను విడచి నేనుండలేను. ఒక క్షణమైన కూడా నే బ్రతకగలనా, నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా, నీవు లేకపోతే ఒక క్షణమైన కూడా నే బ్రతకలేను స్నేహితుడా, బ్రతకలేను స్నేహితుడా. నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను వదలి నేనుండలేను. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, ఎవరు లేకపోయినా నే బ్రతకగలను. నీవు లేకపోతే ఒక క్షణమైనా కూడా, నీవు లేకపోతే ఒక క్షణమైనా కూడా నే బ్రతకలేను స్నేహితుడా, నే బ్రతకలేను స్నేహితుడా. నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను వదిలి నేనుండలేను. నీరు లేకపోయినా, గాలి లేకపోయినా, ఏమి లేకపోయినా నే బ్రతకగలను. నీరు లేకపోయినా, గాలి లేకపోయినా, ఏమి లేకపోయినా నే బ్రతకగలను. నీవు లేకపోతే ఒక క్షణమైనా కూడా, నీవు లేకపోతే ఒక క్షణమైనా కూడా నే బ్రతకలేను స్నేహితుడా. నా యేసయ్యా నిన్ను వదిలి నేనుండలేను, నా స్నేహితుడా నిన్ను విడచి నేనుండలేను. నిన్ను విడచి నేనుండలేను, ఒక క్షణమైనా కూడా నే బ్రతకగలనా. నిన్ను విడచి నేనుండలేను, ఒక క్షణమైనా కూడా నే బ్రతకగలనా.